నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు అనేటువంటివి పేదలకి పెత్తందారులకి మధ్యన జరిగేటువంటి యుద్ధం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పుకొచ్చారు. బట్ పోలింగ్ అనేటువంటి కొద్ది రోజులకే పేదలపైన మోయినటువంటి భారాన్ని వేస్తున్నారు ట్రూ అప్ ఛార్జీల ద్వారా. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు, ఈసారి ఎన్నికలు పేదలకి పెత్తందారులకి మద్దన జరుగుతుంది అని చెప్పేసి అని. సో ఆయన పేదలుగా అని చెప్పి చెప్పుకుంటున్నారని కూడా చాలా మంది కామెంట్ చేశారు. అలా మాట్లాడిన తర్వాత పోలింగ్ అయిన కొద్ది రోజులకే విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్కు సంబంధించి ఏవైతే ఈ ట్రూ అప్ ఛార్జీలు ఉంటాయో ఆ భారాన్ని పేదల మీద వేయడం కోసం ప్లాన్ చేసుకున్నారు. అది కూడా సుమారు 10,000 కోట్ల రూపాయల దాకా అని చెప్పి వార్తలు కథనాలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనం 5 సంవత్సరాలు చూసామమ్మా. దాంట్లో ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పాలన అంతా కూడా మేము సంక్షేమం కోసమే మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి అని అప్పులు తీసుకొచ్చి మరీ పంచుతుంటారు ఒక పక్కన. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏం చెప్తారు, బటన్ నొక్కటం వరకు మాత్రమే నా బాధ్యత, మిగతా కార్యక్రమాలన్నీ కింద ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ చూసి మళ్ళీ పార్టీని గెలిపించాలనేటువంటిది అతని నినాదం. మరి ఈ బటన్ నొక్కుడు కార్యక్రమంలో లక్షలాది రూపాయలు, ఏదైతే లక్షలాది కోట్లు ఆయన లెక్క ప్రకారంగా 2,70,000 కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి జనానికి పంచానని చెప్తున్నారు. అయితే ఆ పేరు మీద వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి దగ్గర 3 లక్షల కోట్లు ఉన్నటువంటి దాన్ని 11 లక్షల కోట్ల దాకా తీసుకెళ్లారు. అది వేరే విషయం. అలా చేస్తూ కూడా ఇన్ని అప్పులు తీసుకొస్తూ ఇన్ని చేస్తూ కూడా ఏంటంటే దొరికిన దాని మీదల్లా ఎలా అయితే బాధారో మనం చూసాం. దాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం వాళ్ళు కూడా బాదుడే బాదుడు అనే కార్యక్రమం మనకి చేయటం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా తీస్తే అత్యధికంగా ఆయనకి ఆదాయం జనరేట్ చేసినటువంటిది మద్యం. ఏ మద్యాన్ని అయితే నేను 5 సంవత్సరాలు నిషేధించి తర్వాత మాత్రమే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ మద్యం మీద దాదాపు 25 సంవత్సరాల దాకా వచ్చే ఆదాయాన్ని ఎలా తాకట్టు పెట్టి తెచ్చాడో మనం చూసాం. అలాగే ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 8-9 సార్లు విద్యుత్ ఛార్జీలని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పెంచడం జరిగింది. ఈ ట్రూ అప్ ఛార్జెస్ అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసుకొచ్చి సంవత్సరానికి ఒకసారి ఆ ఏవైతే లాసెస్ వచ్చినాయో వాటన్నిటిని అడ్జస్ట్ చేస్తాము, లేకపోతే బకాయిలే ఉన్నాయి అనేది ఒక ఫార్ములా ఉంది వాళ్ళకి. దాన్ని ట్రూ అప్ ఛార్జెస్ పేరు మీద మళ్ళీ వీళ్ళ మీదే భారం వేస్తున్నారు, వినియోగదారుల మీదే. అలాగా ఎలక్షన్ ముందు కాబట్టి, ఎందుకంటే అప్పటికే జనాలు చాలామంది దీని మీద నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం, లేకపోతే ఇలాగ కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెరగటం, తర్వాత ఈవెన్ ఇంక్లూడింగ్ చెత్త పన్ను కూడా వేయటం అనేటువంటిది. మిగతా పనులన్నీ వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన చెడ్డ పేరు ఒక ఎత్తు అయితే, ఆ 100 రూపాయలు చెత్త పన్ను వేస్తున్న దాని మీద ఎక్కువ విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే ఎవరు కూడా చెత్త మీద పన్ను వేయటం అనేటువంటిది ఎవరి ఆలోచన శక్తికి కూడా తట్టనటువంటి విషయం. అలాంటివి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకళ్ళకి మాత్రమే తడతాయి, లేకపోతే ఆయన దగ్గర ఉన్నటువంటి సలహాదారులకు మాత్రమే ఇలాంటి ఐడియాస్ వస్తాయి. చేసినప్పుడు ఏంటంటే గ్రాడ్యువల్గా జనంలో ఒక రకమైనటువంటి తిరుగుబాటు. మొన్న ఎలక్షన్లో మనం చూసాం, ఉవ్వెత్తున జనాలు నడి ఎండాకాలంలో కూడా 3 గంటలు 4 గంటలు అక్కడ నుంచొని ఓటింగ్ వేశారు. తర్వాత రాత్రి తెల్లవారుజామున 2 గంటల దాకా చివరి ఓటింగ్ జరిగింది. అంటే ఏంటంటే ప్రజల్లో వీటి పట్ల ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటిది. అఫ్కోర్స్ వాళ్ళు ఏమంటారంటే మా పథకాలు మెచ్చి మేము గనక పదవిలో నుంచి దిగిపోతే వాళ్ళకి పథకాలు రావు కాబట్టి అప్పటి వరకు నుంచొని మా కోసం ఓట్లు వేశారని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం రాకముందు కూడా సంక్షేమ పథకాలు ఉన్నాయి, వీళ్ళు ప్రభుత్వం లేకపోయినా సంక్షేమ పథకాలు ఉంటాయి. ఆ పేరు చెప్పి మీకు ఇస్తున్నాం కదా అని చెప్పి ఇండైరెక్ట్గా ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి రెండో చేత్తో 20 రూపాయలు తీసుకోవటం అనేది ప్రజలకు బాగా అర్థమైంది. ఈసారి ఏకమొత్తంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అంటే ఏంటంటే దగ్గర 70,000 కోట్ల చిల్లర వీళ్ళ మీద ఈ విద్యుత్ మీద వేసినటువంటి భారంగా మనకి ఈ 5 సంవత్సరాల్లో కనబడుతూ ఉంది. దగ్గర 76,000 కోట్ల రూపాయలు ఏదో అంటున్నారు. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండానే పిండి వసూలు చేసినటువంటి డబ్బులు. ఈ 10,000 కోట్లు ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళకి రేపు ఒకవేళ గవర్నమెంట్ వస్తే, రేపు 4వ తారీఖున రిజల్ట్స్ వస్తున్నాయి, వచ్చినప్పుడు ఒకవేళ అంటే వాళ్ళలోనే చాలామందికి నమ్మకం లేదనుకోండి,
పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ వచ్చిన తర్వాత కనుక ఈ 10,000 రూపాయలు వేశారనుకోండి, 10,000 కోట్లు ప్రజల మీద, వెంటనే తిరుగుబాటు వస్తుంది. అంటే మిమ్మల్ని మళ్ళీ మేము అధికారంలోకి తీసుకురాగానే మా మీద ఇంత పన్ను వడ్డిస్తున్నారా అనేటువంటి దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఎలక్షన్ ముందే చేసేస్తే ఒక పని అయిపోతుంది అని ఏవైతే ఉన్నాయో ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం, ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం విధానపరమైనటువంటి ఏ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా గబగబా మనం చూస్తున్నాం, మొన్న స్టేట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్కి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి కన్ఫైన్డ్ ఐఏఎస్ అని చెప్పి ఇస్తుంటారు. గబగబా ఆ ఫైల్ను మూవ్ చేయబోయారు. దానికి జనాలు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాయటం, దాన్ని అక్కడ ఆపటం జరిగింది. అలాగే ఫైల్స్ అప్గ్రేడేషన్ అని చెప్పేసి ఈ ఫైలింగ్ అని ఏదో మొదలుపెట్టారు. అది కూడా ఏది ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం టైంలోనే. దాన్ని కూడా మళ్ళీ వెళ్ళి ఈసీతో చెప్పి మళ్ళీ ఆపించడం జరిగింది. ఇలాగేంటంటే వాళ్ళు చక్కబెట్టుకోవాల్సిన వ్యవహారాలన్నీ కూడా ఈ కాలంలోనే చేసేసుకుంటే, అధికారంలోకి రాలేదా, వెల్ అండ్ గుడ్, వచ్చామా వెంటనే మన మీద 10,000 రూపాయల భారం ప్రజల మీద వేసామనేటువంటి నింద నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి మతలబు. అయితే ఏంటంటే మనం గతంలో చూసుకుంటే జనరల్గా ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడరు, మేమే మాట మీద నిలబడతాం, మాట తప్పం మడం తిప్పం అని మాట్లాడతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఆయన ఏం కష్టపడ్డాడో, ఏం తంటాలు పడ్డాడో, ఎక్కడి నుంచి డబ్బు తెచ్చాడో తెలియదు. కానీ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచలేదు. మీకు గుర్తుంటే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పెంచలేదు. ఈవెన్ కరెంటు కోత గురించి చూసుకుంటే అది కూడా లేదు. కరెంటు కోత అనేది 5 సంవత్సరాలు ఎరగం మనం. అలాగే ఆర్టీసీ ఛార్జెస్ పెరగలేదు, మిగతావి పెరగలేదు. పెట్రోల్ డీజిల్ ధరలు సెంట్రల్ గవర్నమెంట్ పెంచితే కూడా లీటర్కి 2 రూపాయలు స్టేట్కి వచ్చేటువంటి ట్యాక్సెస్లో నుంచి తగ్గించారు. ఇవాళ మనం కనుక తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో, మన చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లో కాస్ట్లీయెస్ట్ పెట్రోల్ డీజిల్ ఎక్కడంటే ఆంధ్ర రాష్ట్రంలోనే. దానికి వాళ్ళే ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ పెంచేదానికి మేమేం చేస్తాం, అది మా చేతిలో లేదు కదా అంటారు. కానీ మీకు వచ్చే ఆదాయం పెరుగుతుంది కదా, దాంతోపాటుగా దాంట్లో నుంచి కొంత ప్రజలకు ఉపశమనం ఇవ్వచ్చు కదా అని ప్రతిపక్షాలు అడిగితే దానికి సమాధానం ఉండదు. భారతదేశంలో మేజర్ స్టేట్స్లో పెట్రోల్ మీద తగ్గించినటువంటి 2 స్టేట్లు కనబడుతున్నాయి. ఏంటంటే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం తెలంగాణలో, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి సంక్షేమం, మాకు అసలు ప్రజల సంక్షేమమే మా ధ్యేయం అన్నటువంటి వాళ్ళు, ప్రజలు పెట్రోల్ ధరలు బాగా పెరిగి ఇబ్బంది పడుతున్నప్పుడు 1 రూపాయి 2 రూపాయలు తగ్గించడానికి ఏంటి మీకు ప్రాబ్లం? అదేమంటే అన్నిటికీ పెళ్లికి చావుకి ఒకే మంత్రం అన్నట్టుగా మీకు సంక్షేమం ఇస్తున్నాం కదా, ఏమండి మా దగ్గర రోడ్లు బాగాలేదండి, సంక్షేమం కావాలా రోడ్లు కావాలా? డ్రైనేజ్ బాగాలేదండి, సంక్షేమం కావాలా డ్రైనేజ్ కావాలా? మీకు అది వద్దంటే చెప్పండి, ఇది చేస్తాం అంటే ఏదో ఒకటి మాత్రమే చేస్తారు వీరు. సో అలా సాగింది 5 సంవత్సరాల పాలన. ప్రజలకి అర్థమైంది కాబట్టి ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పు మనకి రేపు 4వ తారీఖున ఇవ్వబోతున్నారు. ఈ లోపల హడావుడిగా ఏదో నిర్ణయం తీసుకొని దాన్ని జీవో రూపంలో తీసుకొచ్చేస్తే అయిపోతుందంటారు. రేపు పొద్దున వచ్చినటువంటి గవర్నమెంట్లు ఖచ్చితంగా మళ్ళీ దీన్ని సమీక్ష చేస్తాయి. ఒకవేళ వీళ్ళు చేసినా కూడా అది చట్ట ప్రకారంగా కూడా, ఎందుకంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చా లేదా అనేటువంటిది కూడా అదొక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. తప్పకుండా అండి. ఇప్పుడనే కాదు, మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరొకసారి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు ఉన్నటువంటి అబద్ధం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ డ్రాప్ ఛార్జీల ద్వారా అంటున్నారు. మరి చూద్దాం, ఇప్పుడు ఒకవేళ అమలు చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా సరిదిద్దుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్.